బొమ్మ చాలా బాగుంది కదమ్మా. నాకు ఆయనంటే ఇష్టం. ఎవరు? కోటకి వచ్చారు కదా ఆయనే. నాకు ఆయనంటే చాలా ఇష్టం అమ్మా. ఆయన మనతోనే ఉండాలని ఆశగా ఉందమ్మా. తప్పే లేదమ్మా. నీ కూతురి సంతోషం కోసము, నిన్ను చూసుకుంటాం కోసము ఆ కాళికాదేవి ఆయన్ని పంపించింది. మొదట కుడికాలు పెట్టి లోపలికి రమ్మా. నీ కూతురి సంతోషం కోసము, నిన్ను కాపాడటం కోసము ఆ కాళికాదేవి ఆయన్ని పంపించింది. ఇప్పుడు నేను ఇంకొకరి భార్యని. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. పోయి ఇక్కడి నుంచి. ఎవరు? సత్యదేవా? వాడే నేను నన్ను ఇక్కడికి పంపించింది. హే, ఆయన గురించి తప్పుగా ఏమైనా మాట్లాడావో? ఆపవే. వాడి గురించి ఏమనుకుంటున్నావే నువ్వు? గొప్ప ప్రేమికుడనా లేక కాళికాదేవి ఇచ్చిన వరమనా? అసలు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీ మెల్ల తాళెందుకు కట్టాడో తెలుసా? తెలుసా నీకు? నువ్వు నన్ను నరికిన ఆ క్షణమే నీ మీద నాకున్న ప్రేమని అప్పుడే చంపేశానే. ఆ కోరికి తిరిగి ప్రాణం వచ్చింది వాడు నన్ను కలిసినప్పుడే. ఆదిశ్వర్, బెదిరించినంత మాత్రాన మా అతంగిని నువ్వు సొంతం చేసుకోలేవు. నేను చెప్పినట్టుగా నువ్వు చేసావంటే డబ్బుతో పాటు మా అతంగి కూడా నీ సొంతం అవుతుంది. అడ్వాన్స్. నాకు కావలసింది తనే, మా తంగి. నేను తిరిగి రావడం, వాడొచ్చి నన్ను కొట్టడం, వాడు నిన్ను ప్రేమించడం, అదంతా కూడా యాక్టింగేనే. వాడు కూడా నిన్ను ఇక్కడి నుంచి తరివేయడానికి డబ్బులు తీసుకున్నవాడే. వాడి దగ్గర నువ్వు మోసపోయావు. నీ కాళికాదేవి కూడా మోసపోయావు. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి కోసం కాదే నీ దగ్గర సంతకం తీసుకుంది, నిన్ను ఇక్కడి నుంచి తరివేయడానికి. అర్థమైందా? సరే, అవన్నీ వదిలే. నీకు నేనున్నాను. తాలి వాడు కట్టినప్పటికీ నేనే నీ మొగుణ్ణి. నువ్వు నాకే సొంతం. అంతా సిద్ధంగా ఉంది. రా రా. నన్ను చూసేందుకే భయపడుతున్నావు? రా. మతంగి, నన్ను అర్థం చేసుకుని నడుచుకో. ఒక నిమిషం ఉండండి. ఎక్కడికి రా? ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు మామ. వచ్చాయి.
రే లేరండ్రా. ఇది చూసావా, ఆదీశ్వరును అతను కొట్టేశాడు. అలా అంత చెప్పమాక. ఈ మంచం ఉన్న పరిస్థితిని చూస్తే నిన్న రాత్రి ఒకటి ఆదీశ్వరం సెంచరీ కొట్టుండాలి, లేదంటే మాదంగి తన్ని తరిమేసి ఉండాలి. ఏదేమైనా ఇక్కడ మనల్ని అడ్డుకునే వాళ్ళే లేరు. సత్యవతి కోట మన సొంతం. మనం ఎన్నో రకాల ఫ్రాడ్ చేసినా కూడా పెళ్లి మోసం ఇదే కదా మొదటిసారి చేయడం. బావా మన ప్లాన్ సక్సెస్ రా, లోపల ఎవ్వరు లేరురా. ఒకటి ఆదీశ్వరన్ దాన్ని తీసుకెళ్ళుంటాడు, లేకపోతే తను భయపడి పారిపోయి ఉంటాడు. మొత్తానికి కల్ప్రిట ఆదీశ్వరనే. సత్య, నీ ప్లాన్ ప్రకారం అంతా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? కోటకి తాళాలు వెయ్యండ్రా. బండి తీయండి. అమ్మా, వాళ్ళు మన ఇంటికి నిప్పంటించి వెళ్తున్నారు. భయంగా ఉంది. భయపడకమ్మా, వాళ్ళు ఎంతో దూరం వెళ్ళలేరు. ఆ కాళీమాత ఎలాగైనా వాళ్ళని ఇక్కడికి రప్పిస్తుంది. అమ్మా, సూపర్గా చేశావు సత్యదేవ్. థ్యాంక్ యూ సార్. ఇంత త్వరగా విషయాన్ని పూర్తి చేస్తావని నేను అనుకోలేదు. 3000 ఏకర్ వ్యాపారం ఆ మాతంగి వల్ల మన కాలికి ముంచోటు మూసేశారు. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది కదా సార్. నేను చెప్పిన దానికన్నా దీంట్లో ఎక్కువనే అది ఎంజాయ్ చేయి. ఇంకా ఎప్పుడు ఇలాంటి విషయాలకి నేను నిన్నే పిలుస్తాను. అది నువ్వే చేయాలి. మాకు కావాల్సింది అదే. దానిలో ఎవరా? ఈ క్రెడిట్ అంతా నాకేరా. ఇది నేను పట్టిన కాంట్రాక్ట్. ఆయన నా మీద ఎంతో ప్రేమగా ఉన్నారు. ఎందుకిలా చేశారు? మళ్ళీ రారా? ఆకలిస్తోందా? లేదమ్మా, ఆకలిగా లేదు. అమ్మా, అది పోయి. వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో? ఎవరు? మాతంగి మళ్ళీ. ఇంతవరకు తెలివి తక్కువ వాళ్ళైన ధనవంతుల్ని మనం మోసం చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఒక ఆడదాని మెళ్ళలో తాళి కట్టి అభం శుభం తెలియని చంటి పిల్లకి ఆశలు రేపి ఉప్పు చేశామనిపిస్తోంది. సత్య, నీ పర్ఫార్మెన్స్ కి ఏడుపు వస్తుందిరా. నీ తల్లి కూతుర్ల సెంటిమెంట్ ని ఈ సోడాలో మందులో కరెక్ట్ గా మిక్స్ చేశాను. కళ్ళు మూసుకుని కొట్టే మామ బాధపోతుంది. దీనివల్ల మనం ఎన్ని లక్షలు సంపాదించినా కూడా వాళ్ళిద్దరి కన్నీరు మాత్రం నా మనసు నుంచి పోవడం లేదురా. చేతి నిండా డబ్బు సంపాదించాం, దాంతోపాటు వాళ్ళ శాపాలు సంపాదించాం. మనం ఇలా చేసి ఉండకూడదు. అమ్మా, చాలా ఆకలిస్తోందమ్మా.
తినడానికి ఏం లేదా అమ్మా? ఉండొస్తాను. వాళ్ళిద్దరినీ వెతికి కనిపెట్టాలి. అది తప్ప నా పాపానికి వేరే పరిహారం లేదు. రే సత్య, నీకేమన్నా పిచ్చిపోయి... నేను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. సత్య, నువ్వు అనవసరంగా... నేను తాళి కట్టిన అమ్మాయిరా తను. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తను నాతో పాటు రావాలరా.